సరే ఇంకో మెయిన్ అంశం సార్ కంక్లూడ్ చేస్తూ, నిన్న మోదీ గారు సౌత్ ఇండియాకి సంబంధించిన కొంతమంది ఎంపీలతో మీటింగ్ అయ్యారు. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే తెలంగాణను పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీరు బాగా పనిచేస్తున్నారు. మీరు ప్రతిపక్ష పాత్రను వహించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని గట్టిగా మాట్లాడినట్టు కూడా మాట్లాడారని కొన్ని వార్తా సంస్థలు వచ్చినటువంటి ప్రెజెంటేషన్. అంటే అది ప్రధానమంత్రి గారు నిజంగా అని ఉంటారంటారా? ఏమో మరి నాకు తెలీదు. కొన్ని మీడియా ఛానెల్స్ వచ్చింది కాబట్టి దాన్ని మనం రెస్పాండ్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మీరు దాన్ని చెప్పాలి. బేస్ చేసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని చెప్పండి మీరు. అసలు నా ఏంటి అంటే నాకు తెలిసి బీజేపీని మోదీ దూరం చేసుకునే పరిస్థితి ఉంటదా? లేదంటే నిజంగానే బీజేపీకి దూరం అయ్యారా? లేరు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హ్మ్. ట్రయాంగిల్ దాన్ని చూస్తే హ్మ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మోడీ గారు హ్మ్. అలాంటి కామెంట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. జగన్ జోలికి రాడని అనుకుంటున్నారు. అంటే హ్మ్. ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి హ్మ్. మోడీ గారికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఓకే. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు హ్మ్. గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి హ్మ్. బయట నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ప్రభుత్వం చేసింది. గాని అనేకమైన పార్లమెంటరీ వ్యవహారాల్లో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి సపోర్ట్ చేశారు. హ్మ్. సో, అనివార్యంగా మొన్న ఎన్నికల్లో వీళ్ళందరూ ఒకటయ్యి, హ్మ్. తర్వాత మాకు వ్యతిరేకమైన ఈ రోజు కూడా మోడీ గారు ఎక్కడ కూడా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తన బహిరంగ సభల్లో గాని, హ్మ్. అమరావతి వచ్చినా, అవును. లేతే ఇంకో చోటకొచ్చినా, వైజాగ్ వచ్చినా ఎక్కడ మాట్లాడటం లేదు. హ్మ్. కావాలంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతారు గానీ, హ్మ్. ఆయన పల్లెత్తి మాట అనలేదు. హ్మ్. ఏదో ఎంపీలకి ఇచ్చిన ఒక విందులో హ్మ్. ప్రధానమంత్రి గారు మీరు జగన్‌కి వ్యతిరేకంగా పోరాడండి. హ్మ్. జగను పెరుగుతున్నాడు. హ్మ్. మీరు తగ్గిపోతున్నారు. మీరు పోరాటం చేయకపోతే ఏమవుతుంది? హ్మ్. అని అన్నాడని పుట్టించిందనుకుంటున్నా నేను. ఒకవేళ ఓకే. పుట్టించినా సరే, అదే కొంచెం సేపు నిజం అనుకుందాం. హ్మ్. నిజంగా ఒకవేళ అతను రాజకీయ మనసు మార్చుకొని, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మీరు పోరాడండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. వాళ్ళు హ్మ్. పెరుగుతున్నారంటే, అంటే మేము పెరుగుతున్నట్టేగా. హ్మ్. మేము బాగా పని అదే చేస్తున్నట్టేగా. నేను వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది. కూటమి గ్రాఫ్ తగ్గిపోతుంది. తగ్గుతుందనే ఆ! గదా! ప్రధానమంత్రి లెవెల్‌లో జగన్‌కి వ్యతిరేకంగా మీరు పోరాటం లేదనంటే, మేము హ్మ్. పెరుగుతున్నట్టే గదా! అంతే గదా! ప్రజ వైసీపీ బాగా పనిచేస్తుందనుకోవాలప్పుడు. ఆ! మేము గర్వపడాలి గదా! హ్మ్. ఎందుకంటే ప్రధానమంత్రి లాంటి వాడే హ్మ్. ఆ విధంగా అన్నాడని ఈళ్ళన్నప్పుడు అంటే మీరందరూ తరిగిపోయినట్టే గదా! హ్మ్. మీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయనట్టు లెక్కే గదా! హ్మ్. మేము చేస్తున్న ప్రజా ఉద్యమం నిజమైనటు ఉద్యమమే గదా! హ్మ్. ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా హ్మ్. మేము భావిస్తా ఉన్నాం. కాదు, కాదు అసలు వాడు పని చేయట్లేదంటే మమ్మల్ని మీరు గుర్తించట్లేదు. హ్మ్. కానీ మోడీయే గుర్తించాడు గదా! హ్మ్. సో, మీరు గుర్తించాల్సిన అవసరం లేదు. గుర్తించిన ఆయనను గుర్తించాడనుకోవచ్చా? సో, మోడీ గుర్తింపు మాకున్నట్టు మేము భావించాలా? హ్మ్. మీరలా అనకండి మళ్ళీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. వాళ్ళు ఏంటి మళ్ళీ మోడీకి, జగన్‌కి బంధం అంటే అది వేరే విధంగా ఉంటది అంటే గదా! ఇది నేను బాంధవ్యాల గురించి చెప్పట్లా. ఆ! పొలిటికల్‌గా ఉన్నటువంటి స్ట్రాటజీసు ఓకే. మేము మేము ఇంత 1,00,00,000 మంది సంతకాలు తీసుకొచ్చి, హ్మ్. ఇది మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకం. హ్మ్. మీ పీపీపీ మోడలు దొంగ మోడలు. హ్మ్. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి, పేదల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. 104 ఎత్తేసారు. 108 ఎత్తేసారు. హ్మ్. ఈరోజు ప్రజలకి ఆరోగ్యం అనేది లేకుండా కనీసం హాస్పిటల్ ఎళ్తే ఇంజెక్షన్ ఏసిన తర్వాత దూది పోస్తారు గదా! ఆ హ్మ్. దూది కూడా లేదట. హ్మ్. ఓహ్! ఇంజెక్షన్‌లు గాలికి వదిలేద్దాం. ఎందుకు సార్ సిరంజిలు గవర్నమెంట్ వదిలేద్దాం. ఆ! సెలైన్‌లు వదిలేద్దాం. ఇయన్నీ వదిలేస్తే హ్మ్. మీరు చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉంటే, హ్మ్. 1,00,00,000 మంది సంతకాలు పెట్టినా గాని, కనీసం మీకు ఈగ గుట్టినట్టు కూడా లేకపోతే, హ్మ్. చీమ గుట్టినట్టు కూడా లేకపోతే, ప్రధానమంత్రే మమ్మల్ని గుర్తిస్తే వాళ్ళు ప్రజా ఉద్యమం చేస్తున్నారని, హ్మ్. అంటే మీరేమనాలి? కాబట్టి ప్రైవేటైజేషన్ ఆపండిక్కడ. హ్మ్. ప్రైవేటైజేషన్ ఆపితే యెస్ ప్రజలు గెలిచారనుకుంటాం. హ్మ్. మేం చేసామా? ఇంకొకళ్ళు చేశారా? ప్రధానమంత్రి గారు తన్నబోతే మీరు ఎవరైనా సరే. ఆపేసారా? హ్మ్. హ్మ్. ప్రజలు గెలిచారు అనుకుంటాం. హ్మ్. ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉండాల్సింది. అంతే గదా! హ్మ్. ఫైల్ చూడనోడికేమో ఫస్ట్ ర్యాంకు. హ్మ్. పీపీపీ మోడల్‌కి వ్యతిరేకంగా పోరాడితే మా మీద కేసులు. హ్మ్. మేము ఆ సంతకాలు పెట్టిన బాక్సులు తీసుకొస్తామంటే, హ్మ్. ఊరేగింపుగా పోతే ఊరేగింపులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతా ఉన్నారట. ఓహ్! ఓకే. కొండేపులో సింగరాయకొండలో జరిగింది. హుహు. మా మిత్రుడు. హ్మ్. కేసులో భయపడిపోయి వీళ్ళు ఊరేగింపు చేయకుండా బయటికెళ్ళిపోయారట. హ్మ్. ఉన్న 4 కార్లేసుకొని ఎందుకొచ్చిన గొడవలని ఒంగోలు ఎళ్ళిపోయి అక్కడ హెడ్ క్వార్టర్‌లో బాక్సులు ఇచ్చేసారట. హ్మ్. మా వాళ్ళెంత పిరికోళ్ళో చూడండి. కేసులుంటాయి రాజకీయాల్లో. కేసులు లేకుండా ఎందుకుంటాయి? అవన్నీ సహజమే గదా! ఎదుర్కోవాలి, నిలబడేదే కదా! గదా! ఆ! సో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పిలుపిచ్చిన తర్వాత, పిలుపుకి అనుగుణంగా రాష్ట్రమంతా కదులుతున్న నేపథ్యంలో, హ్మ్. ప్రజా పోరాటాన్ని నిర్మించే క్రమంలో మేము ముందుండి పోరాడుతూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. హ్మ్. వీటన్నిటిని గుర్తించకుండా వాళ్ళు పీపీపీ మోడల్‌లోనే జీవోలు ఇష్యూ చేసుకుంటా పోతున్నారు. కానీ హ్మ్. అన్నిటికీ లెసన్ ఏంటంటే, నిర్మించినటువంటి ప్రజా ఉద్యమం, హ్మ్. కదులుతున్నటువంటి ప్రజలు, హ్మ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్మ్. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల్లోకొచ్చారు మీరు. హ్మ్. లాస్ట్ ఇయర్ మీది కాదు.
ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ఉమ్, తీరా చూస్తే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వ పాలసీలు, ప్రజలకు అనుగుణమైన పాలసీలని ఉమ్, మొత్తాన్ని వెనక్కి నెట్టేసి, ఆ పాలసీల రూపంలో మీరు ప్రైవేటైజేషన్ కోసం కొత్త పాలసీలు తీసుకురావడం 2 సంవత్సరాలు పట్టింది. ఉమ్, దీని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరగాలి? ఇంప్లిమెంటేషన్ మీరు స్టార్ట్ చేసే లోపల 2 సంవత్సరాలు అయిపోద్ది. ఉమ్. ఐదో సంవత్సరం వచ్చేస్తుంది. 5 సంవత్సరంలో మీరు బిజీ, మేము బిజీ. అంతే కదా. ఎన్నికలకెళ్తాం. సో, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రజలు కోరుకుంటారా? ఉమ్, ప్రజలకి అవసరం లేనటువంటి అవసరం ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి, ప్రైవేట్ వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని తిరుగుతున్నట్టు మిమ్మల్ని ప్రజలు రేపు ఆదరిస్తారా? ఈ రెండిటి మధ్య పోటీ జరగబోతుంది. ఓకే. ప్రజా ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఉమ్, లేకపోతే కూటమికి ఉంటుందా? ఉమ్, ఈ ఒక్కటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంలోనే ఉమ్, 1 కోటి మంది ప్రజల్ని కదిలించి సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాలసీని ప్రజలకు చేయకుండా వ్యతిరేకంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం, ఉమ్, ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు రేపు నిలదీయబోతూ ఉన్నారు. ఉమ్, ఇది రేపు అంతిమంగా జరిగేది. ఉమ్, కాబట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉమ్, ప్రధానమంత్రి కూడా గుర్తించి, ఉమ్, మీరు సరిగా పనిచేయకపోతే ఉమ్. మీకు ఇబ్బంది అని చెప్తే మేము నిజంగా ఓకే, ప్రధాని కూడా మిమ్మల్ని గుర్తించాడు పనిచేస్తున్నాడని. ఆ విధంగా మేము అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన మాట్లాడేది నిజమని వాళ్ళు పుకార్లు పుట్టించారో నిజం చెప్పారు మాకైతే తెలియదు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించి రెస్పాండ్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.